ట్రిబులర్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ లాంటి డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడని అభిమానులు మురిసిపోయారు. కానీ ఏ ముహూర్తాన ఈ సినిమా ప్రారంభమైందో, ఎవరి దృష్టి ఈ సినిమా మీద పడిందో తెలియదు. కానీ షూటింగ్ నత్తనడకన సాగుతూ మరోపక్క అప్డేట్స్ లేక అభిమానులు మెంటల్ టార్చర్ కి గురయ్యేలా చేసింది ఈ చిత్రం. అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ సినిమా షూటింగ్ నిన్న మొదలైంది. రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ మధ్య ఒక డ్యూయట్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక దాదాపుగా 90% అయిపోయినట్టే కూడా చెప్తున్నారు. ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీలో ట్రైన్ లో ఒక యాక్షన్ బ్లాక్ ఉంటుందట. ఆ సన్నివేశం సినిమాకి పెద్ద హైలైట్ గా నిలుస్తుందట. ఈ సన్నివేశాన్ని తీయడానికి నిర్మాత దిల్ రాజుతో 50 కోట్ల రూపాయల బడ్జెట్ ని పెట్టించాడట డైరెక్టర్ శంకర్. థియేటర్స్ లో ఈ సన్నివేశం వచ్చినప్పుడు ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి రోమాలు నిక్కబడుచుకుంటాయట. ఆ సన్నివేశం తాలూకు 20 సెకండ్ల వీడియోని టీజర్ ని పెట్టబోతున్నారట. మార్చి 27వ తారీఖున రామ్ చరణ్ పుట్టినరోజు అనే విషయం మనందరికీ తెలిసిందే. ఆ రోజే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఇన్ని రోజుల అభిమానుల ఆకలిని తీర్చే విధంగా ఆ టీజర్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గానే టీజర్ కి సంబంధించిన వర్క్ మొదలైందని, త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ వస్తుందని అంటున్నారు. చూడాలి మరి. ఇకపోతే ఈ సినిమాకు ఒకానొక సమయంలో డైరెక్టర్ మారిపోయారని, శంకర్ కాకుండా ఆయన స్థానంలో మరొక డైరెక్టర్ సినిమాని తన చేతుల్లోకి తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను వెంటనే దిల్ రాజు గారు ఖండించారు. అయితే ఆ డైరెక్టర్ మరెవరు కాదు, దర్శకుడు శైలేష్ కరణ్ అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అంచనాలకు అనుగుణంగానే సినిమా కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైనటువంటి ఈ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా డైరెక్టర్ శంకర్ కి మధ్యలో కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ రావడంతో ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందని తెలుస్తుంది. గేమ్ చేంజర్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.